వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఈరోజు మనము గ్రూప్ 2 మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనది, అంతేకాకుండా జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండేటువంటి సమాజ శాస్త్రం పైన ఎంసీక్యూస్ అయితే మోడల్ పేపర్ రూపంలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఎవరికైనా సమాజ శాస్త్రం పైన కంప్లీట్ టెస్ట్ సిరీస్, అంతేకాకుండా క్లాసెస్ కావాలనుకున్న మన యాప్లో ఉన్నాయండి. జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. లేదా ఫుల్ కోర్స్ ఆల్రెడీ తీసుకున్న వారికి నో ప్రాబ్లం, అందులోనే ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో కుల వ్యవస్థను స్వచ్ఛంద మరియు మహిళ అనే భావనల ఆధారంగా విశ్లేషించిన గ్రంథం ఏది? గ్రంథం హోమో హైరార్కికస్. హోమో హైరార్కికస్ రచయిత ఎవరు? స్వచ్ఛత మరియు మహిళ ఆధారంగా ఎవరండి? ఆప్షన్ ఏ లూయిస్ డ్యూమెంట్ అనేటువంటి రచయిత. చూద్దాం. ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త లూయిస్ డ్యూమెంట్ కుల వ్యవస్థను హైరార్కీ, సోపాన క్రమం మరియు మతపరమైన స్వచ్ఛత ఆధారంగా తన గ్రంథంలో వివరించడము జరిగింది. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలోని నాయర్ వర్గంలో కనిపించే మాతృస్వామిక ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఏమని పిలుస్తారు? మాతృస్వామిక ఉమ్మడి కుటుంబ వ్యవస్థను. వాట్ ఈస్ ద మెట్రిలీనియల్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అమాంగ్ ద నాయర్స్ ఆఫ్ కేరళ కాల్డ్? ఏమంటారండి? ఆన్సర్ ఆప్షన్ బి తారావాడ్ అంటారు. ఓకే, తారావాడ్ ఇంపార్టెంట్. నాయర్లలో ఆస్తి మరియు వంశ పారంపర్యము తల్లి ద్వారా సంక్రమిస్తుంది. ఈ ఉమ్మడి కుటుంబాన్ని తారావాడ్ అంటారు. ఏమంటారు? తారావాడ్. నెక్స్ట్ వన్. గిరిజనులను వెనుకబడిన హిందువులుగా పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఎవరు? భారతీయ సామాజిక శాస్త్రవేత్త. విచ్ ఇండియన్ సోషియాలజిస్ట్ termed tribes as the backward Hindus? ఎవరండి? జెస్ ఘార్యే. ఓకే, జెస్ ఘార్యే. వివరాలు చూద్దాం. జెస్ ఘార్యే గిరిజనులు ప్రత్యేకమైన వారు కారని, వారు హిందూ సమాజంలో కలిసిపోవడంలో వెనుకబడిన వర్గాలని వాదించడం జరిగింది. నెక్స్ట్, యూత్ డార్మిటరీ వ్యవస్థలో మోరియా గోండులు యువజన గృహాన్ని ఏమని పిలుస్తారు? యూత్ డార్మేటరీ వ్యవస్థలో మోరియా గోండుల యువజన గృహాన్ని. వాట్ ఈస్ ద యూత్ డార్మేటరీ ఆఫ్ మోరియా గోండ్ నోన్ యాజ్? ఏమంటారండి? ఘోటుల్ అంటారు. ఏమంటారు? ఘోటుల్. వివరాలు చూద్దాం. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతానికి చెందిన మోరియాలాలోని పెళ్లి కాని యువతీ యువకులు నివసించే సాంస్కృతిక కేంద్రాన్ని ఘోటుల్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, నెక్స్ట్. గ్రామీణ భారతదేశంలో జజమాని వ్యవస్థపై శాస్త్రీయ అధ్యయనం చేసి ద హిందూ
జజమాని సిస్టమ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? హూ సిస్టమాటికల్లీ స్టడీడ్ అండ్ ఆథర్డ్ ద హిందూ జజమాని సిస్టమ్? ఎవరండి? ఆప్షన్ ఏ విలియం హెచ్ వైజా అనేటువంటి శాస్త్రవేత్త. ఉత్తరప్రదేశ్లోని కరీంపూర్ గ్రామంలో వ్యవసాయదారులు మరియు సేవకుల మధ్య ఉన్న ఆర్థిక సామాజిక సంబంధాలను వైజర్ అధ్యయనం చేయడమైతే జరిగింది. నెక్స్ట్ వన్, కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో భారతదేశాన్ని 4 బంధుత్వ మండలాలుగా విభజించింది ఎవరు? హూ డివైడెడ్ ఇండియా ఇంటూ 4 కిన్షిప్ జోన్స్ ఇన్ ద బుక్ ఆఫ్ కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా? ఎవరండి? ఐరావతి కార్వే గారు. ఓకే, ఐరావతి కార్వే. ఐరావతి కార్వే భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ మరియు తూర్పు మండలాలుగా బంధుత్వ వ్యవస్థల ఆధారంగా విభజించారు. నెక్స్ట్, క్రింది వాటిలో భర్త తన భార్య గర్భధారణ ప్రసవ సమయంలో ఆమె పడే శారీరక వేదను అనుకరించే బంధుత్వ ఆచారాన్ని ఏమంటారు? విచ్ కిన్షిప్ యూసేజ్ ఇన్వాల్వ్స్ హస్బెండ్ స్టిమ్యులేటింగ్ ద ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ పెయిన్స్ ఆఫ్ ది వైఫ్. అంటే అక్కడ తల్లి తన భార్య ఏ విధమైనటువంటి బాధపడుతుందో ప్రసవ సమయంలో అలాంటి బాధనే అనుభవిస్తున్నట్లుగా అనుకరించడం, అంటే నటించడం అనేటువంటి ఒక పద్ధతి అండి, ఆచారం. ఎందులో కనిపిస్తుందండి? ఏమంటారు దాన్ని అంటే కువేడ్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, తోడాలు, కాశీలు వంటి గిరిజన తెగలలో తండ్రికి బిడ్డపై హక్కును నిర్ధారించడానికి కువేడ్ కష్టపడడం ఆచారాన్ని పాటిస్తారు. కష్టపడ్డట్టు యాక్టింగ్ చేస్తారు కానీ ఏం బాధ ఉండదులేండి. ఓకే, నెక్స్ట్, ఆధిపత్య కులం డామినెంట్ క్యాస్ట్ అనే భావనను ఎంఎన్ శ్రీనివాస్ ఏ గ్రామ అధ్యయనము ద్వారా ప్రతిపాదించారు? ఎంఎస్ శ్రీనివాస్ proposed the concept of a dominant caste based on is a study on which village? ఎక్కడండి? రాంపురా అనేటువంటి విలేజ్లో. ఓకే, మైసూర్ సమీపంలోని రాంపురా గ్రామంలోని ఒక్క లిగా కులస్తులను అధ్యయనం చేసి సంఖ్యాబలము, ఆర్థిక, రాజకీయ బలమున్న కులాన్ని ఆధిపత్య కులంగా శ్రీనివాస్ నిర్వచించారు. నెక్స్ట్, బహు భర్తృత్వంలో ఒక మహిళ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను వివాహం చేసుకునే పద్ధతిని పాటించే గిరిజన తెగ ఏది? బహు భర్తృత్వంలో ఒక మహిళ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను వివాహం చేసుకునేటువంటి పద్ధతి ఏ తెగలో చూస్తాము? తోడాలలో చూస్తాము. ఓకేనా? నీలగిరి కొండల్లో నివసించే తోడాలు మరియు ఉత్తరాఖండ్లోని కాసాలు బహు భర్తృత్వాన్ని పాటిస్తారు. ఓకే, నెక్స్ట్, సాంస్కృతీకరణ అనే పదాన్ని ఎంఎన్ శ్రీనివాస్ మొదటగా ఏ గ్రంథంలో ఉపయోగించారు? ఇన్ విచ్ బుక్ డిడ్ ఎంఎన్ శ్రీనివాస్ ఫస్ట్ యూజ్ ద టర్మ్ సంస్కృతిఐజేషన్? ఎక్కడండి? ఆప్షన్ బి రిలీజన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్గ్ అండ్ సౌత్ ఇండియా, అంటే కూర్గుల మతము మరియు సమాజం అనేటువంటి గ్రంథంలో. నిమ్న కులాలు తమ ఆచారాలను ఉన్నత కులాల తరహాలో, అంటే ముఖ్యంగా బ్రాహ్మణుల తరహాలో మార్చుకొని సామాజిక హోదాను పెంచుకోవడాన్నే సాంస్కృతీకరణ అంటారు. ఓకేనా? ఇది 1950లో తన స్టడీస్లో పేర్కొన్నారు. నెక్స్ట్, పరోకియలైజేషన్ మరియు యూనివర్సలైజేషన్ అనే భావనలను భారతీయ గ్రామీణ అధ్యయనాల్లో ప్రవేశపెట్టినది ఎవరు? ఏంటండి? పరోకియలైజేషన్, యూనివర్సలైజేషన్. ఎవరు? ఆప్షన్ సి మెక్కిమ్ మ్యారియట్. కిషన్ గర్హి గ్రామ అధ్యయనంలో స్థానిక సాంప్రదాయాలు మరియు గొప్ప సాంప్రదాయాల మధ్య పరస్పర మార్పిడిని మ్యారియట్ ఇలా వర్ణించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, వివాహం తర్వాత నూతన దంపతులు వరుడి మేనమామ ఇంట్లో నివాసం ఉండే పద్ధతిని ఏమంటారు? వాట్ ఈస్ ద రెసిడెంట్ రూల్ కాల్డ్ వేర్ ఏ మ్యారీడ్ కపుల్ లివ్స్ విత్ ఆర్
నియర్ ద గ్రూమ్స్ మెటర్నల్ అంకుల్, మేనమామ. ఆప్షన్ డి అండి, అవం కులోకల్ అంటారు దీన్ని. ఓకే, మేనమామ ప్రాధాన్యత ఉండే ఈ వ్యవస్థను అవం కులోకల్ అంటారు. మాతృస్వామిక వ్యవస్థలో మగపిల్లలకు మేనమామ వారసత్వము వస్తుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఏ అధికరణము అంటరానితనాన్ని నిషేధిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషెస్ అన్టచబిలిటీ? ఏంటండి? ఆర్టికల్ 17. అధికరణ 17 అంటరానితనాన్ని ఏ రూపంలో పాటించినా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. నెక్స్ట్, గ్రేట్ ట్రెడిషన్ మరియు లిటిల్ ట్రెడిషన్ అనే భావనలను మెక్సికన్ సామాజిక అధ్యయనాల ద్వారా మొదటగా ప్రతిపాదించింది ఎవరు? హూ ఒరిజినల్లీ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రేట్ అండ్ లిటిల్ ట్రెడిషన్స్? ఎవరండి? రాబర్ట్ రెడ్ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త. రాతపూర్వకమైన ఉన్నత వర్గాల సంస్కృతిని గ్రేట్ ట్రెడిషన్ అని, రాతపూర్వకం కానీ స్థానిక గ్రామీణ సంస్కృతిని లిటిల్ ట్రెడిషన్ అని రెడ్ఫీల్డ్ పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, కులం అనేది ఒక మూసివేయబడిన వర్గము అని నిర్వచించింది ఎవరు? హూ డిఫైన్డ్ క్యాస్ట్ యాజ్ ఏ క్లోజ్డ్ క్లాస్? ఎవరండి? డిఎన్ ముజుందార్ అనేటువంటి సామాజికవేత్త. ప్రముఖ మానవ శాస్త్రవేత్త దీనేంద్రనాథ్ ముజుందార్ ఒక వ్యక్తి కులం పుట్టుకతోనే స్థిరపడుతుంది కాబట్టి దీనిని మార్చలేని మూసి ఉన్న వర్గమని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, కుల వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించి వృత్తిపరమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? హూ ప్రపోజ్డ్ ద ఆక్యుపేషనల్ థియరీ ఆఫ్ ది ఒరిజిన్ ఆఫ్ క్యాస్ట్? ఎవరండి? ఆప్షన్ డి, నెస్ఫీల్డ్. ఓకే, నెస్ఫీల్డ్. వృత్తుల విభజన మరియు ప్రత్యేకతలే కుల వ్యవస్థ ఏర్పడడానికి ఏకైక కారణమని వెస్ట్ఫీల్డ్ వాదించడము జరిగింది. నెక్స్ట్, ఇస్లాం మతంలో భార్యను వివాహ సమయంలో ఒప్పందం ప్రకారము భర్త ఇచ్చే ఆస్తి లేదా డబ్బుని ఏమంటారు? వాట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆర్ మనీ గివెన్ బై ద గ్రూమ్ టు ద బ్రైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇస్లామిక్ మ్యారేజ్ ఈజ్ కాల్డ్? ఏమంటారండి? మెహర్ అంటారు. ఏమంటారు? మెహర్ అనే పేరుతో పిలుస్తారు. వివరాలు చూద్దాము. నిఖా అంటే ముస్లిం వివాహం, ఒక పౌర ఒప్పందము. మెహర్ అనేది మహిళ ఆర్థిక భద్రత కోసము భర్త ఇచ్చే విధిగా చెల్లించాల్సిన బహుమతిగా పేర్కొంటారు. ఓకే, నెక్స్ట్ వన్, స్వయం గౌరవ ఉద్యమం సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ను 1925లో తమిళనాడులో ప్రారంభించింది ఎవరు? హూ స్టార్టెడ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇన్ తమిళనాడు ఇన్ 1925? ఎవరండి? పెరియార్ ఈవి రామస్వామి గారు. ఓకే, బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించి మూఢనమ్మకాలు లేని సామాజిక సమానత్వాన్ని సాధించడానికి పెరియార్ ఈ ఉద్యమాన్ని నడిపారు. నెక్స్ట్ వన్, కుల వ్యవస్థను నిర్మూలించాలని వాదించిన అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తక రచయిత ఎవరు? హూ ఆథర్ ద బుక్ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్? ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 1936లో ప్రచురితమైన ఈ పుస్తకం కుల వ్యవస్థపై, హిందూ మత గ్రంథాలపై అంబేద్కర్ చేసిన అత్యంత బలమైన మేధోపరమైన దాడిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గిరిజన విద్యా సంస్థ అయిన మేరుంగ్ అనే యువజన గృహము ఏ గిరిజన తెగలో కనిపిస్తుంది? ద యూత్ డార్మేటరీ మోరుంగ్ బిలాంగ్స్ టు విచ్ ట్రైబ్? మేరుంగ్. ఆప్షన్ డి అండి, నాగా తెగ. ఈశాన్య భారతదేశంలోని నాగా గిరిజనులలో యువకులకు యుద్ధ విద్యలు, సంస్కృతిని నేర్పే సామాజిక కేంద్రాన్ని మోరుంగ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో కులాల ఆవిర్భావానికి జాతి వైవిధ్యమే కారణమని వాదించింది ఎవరు? హూ ఈజ్ ద చీఫ్ ప్రొపోనెంట్ ఆఫ్ ది రేషియల్ థియరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ ఏ, సర్ హెర్బర్ట్ హోప్ రెస్లే. చూద్దాం.
ఆర్యులు మరియు స్థానిక ద్రావిడుల మధ్య ఉన్న జాతిపరమైన భేదాలు కుల వ్యవస్థకు దారితీశాయని రెస్లే వాదించారు. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి తన సొంత గ్రామం, కుటుంబం లేదా బంధువర్గం వెలుపల వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? తన సొంత గ్రామం, కుటుంబం లేదా బంధువర్గం నుండి అలాంటి మ్యారేజ్ని ఏమంటారు? వాట్ ఈస్ ద సోషియలాజికల్ టర్మ్ ఫర్ మ్యారేజింగ్ అవుట్ సైడ్ వన్స్ ఓన్ అ స్పెసిఫిక్ గ్రూప్ ఆర్ కిన్? ఏమంటారు? ఎక్సోగామి లేదా బహిర్వివాహము అంటారు. గోత్రము, ప్రవర లేదా గ్రామం వెలుపల వివాహం చేసుకోవడాన్ని ఎక్సోగామి అంటారు. నెక్స్ట్, భూదాన్ ఉద్యమం తెలంగాణలోని పోచంపల్లిలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద భూదాన్ మూమెంట్ స్టార్ట్ ఇన్ పోచంపల్లి, తెలంగాణ? భారతదేశంలోనే భూదాన్ ఉద్యమం మొదటిదండి. ఇది ఎప్పుడు? 1951లో. వినోబా భావే పిలుపు మేరకు వెదిరే రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమిని దానం చేయడంతో ఈ అహింసాత్మక ఉద్యమం మొదలైంది. నెక్స్ట్, గిరిజనులకు సంబంధించి ఓరావ్ తెగవారి యువజన గృహాన్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద యూత్ డార్మేటరీ ఆఫ్ ది ఓరాన్ ట్రైబ్ కాల్డ్? ఏమంటారండి? ధుంకురియా అంటారు. ఓకే, ధుంకురియా. జార్ఖండ్ ప్రాంతంలో నివసించే ఓరాగ్ తెగవారు యువకులకు సాంస్కృతిక శిక్షణ ఇవ్వడానికి ధుంకురియాను నిర్వహిస్తారు. నెక్స్ట్, క్యాస్ట్, క్లాస్ అండ్ పవర్ అనేటువంటి ప్రసిద్ధ సామాజిక శాస్త్ర గ్రంథాన్ని రచించింది ఎవరు? హూ ఆథర్ ద బుక్ క్యాస్ట్, క్లాస్ అండ్ పవర్? ఎవరండి? ఆండ్రీ బేతెల్. ఓకే, చూద్దాం. తమిళనాడులోని శ్రీపురం గ్రామాన్ని అధ్యయనం చేసి ఆండ్రీ బేటెల్ కులం, వర్గం మరియు అధికార నిర్మాణాల మధ్య మారుతున్న సంబంధాలను విశ్లేషించారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.